బాస్ ఐపీఎల్ రిటెన్షన్ పై 5 బిగ్ అప్డేట్స్ వచ్చాయి. ఎవరు రిటైన్ అయ్యారు, ఎవరిని టీమ్స్ వదిలించుకోనున్నాయో ఈ రిపోర్ట్లో చూసేద్దాం. బాస్ ఐపీఎల్ 2026 సీజన్ మార్చిలో మొదలవుతుంది. అంతకుముందు ఫస్ట్ టీమ్స్ రిటెన్షన్ లిస్ట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అది నవంబర్ 15 మధ్యాహ్నంలో. ఎందుకంటే బాస్ అదే రిటెన్షన్ లిస్ట్ని రిలీజ్ లిస్ట్ని రెడీ చేసుకోవడానికి డెడ్ లైన్. అన్ని టీమ్స్ 15th నవంబర్ లోపు ఈ లిస్ట్ ప్రిపేర్ చేసి బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 15th నవంబర్న అన్ని టీమ్స్ రిటెన్షన్ లిస్ట్కి సంబంధించి లైవ్ కవరేజ్ని స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో చూడొచ్చు. అయితే ఈ రిటెన్షన్ లిస్ట్కి సంబంధించే 5 బిగ్ అప్డేట్స్ వచ్చేసాయి బాస్. అందులో ఫస్ట్ అప్డేట్ సంజు శాంసన్ది. సంజు ఆర్ఆర్లోనే ఉంటున్నాడా లేదంటే మరో టీంకి మారుతున్నాడా అన్న దానిపై రకరకాల న్యూస్ వచ్చాయి. సంజు సిఎస్కేలోకి వెళ్తున్నాడని, కాదు డీసీ టీంకి కెప్టెన్గా మారుతున్నాడు అని. బట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బాస్, సంజుని తీసుకోవడానికి ఏ టీమ్స్ కూడా సిద్ధంగా లేవు. సంజుకేమో రాజస్థాన్లో ఉండడం ఇష్టం లేదు. అటు రాజస్థాన్ కూడా సంజుని వదిలించుకోవాలి అనుకుంటుంది. ఎందుకో సంజు కెరీర్ కొంచెం డౌన్ఫాల్లో నడుస్తుందేమో అనిపిస్తుంది బాస్. ఎందుకంటే మొన్న ఆసీస్ టూర్లో అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోలేకపోయాడు. దాంతో ప్లేయింగ్ 11 నుండి తప్పించాల్సి వచ్చింది. అంతకుముందు ఏషియా కప్లో కూడా పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయాడు. అందుకే రాజస్థాన్ టీం సంజుని పక్కన పెట్టాలి అని చూస్తుంది. సంజు ఇంటర్నేషనల్ క్రికెట్లోనే కాదు బాస్, ఐపీఎల్లో కూడా అంత గొప్పగా ఏమీ ఆడట్లేదు. రీసెంట్ సీజన్స్ అనే కాదు కానీ 2013లో తన ఐపీఎల్ కెరీర్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 600 మార్క్ని అందుకోలేకపోయాడు. 600 ఏంటి, ఏ ఒక్క సీజన్లో కూడా 550+ రన్స్ చెయ్యలేకపోయాడు. బ్యాటర్గా విఫలమయ్యాడు. పోనీ కెప్టెన్గానైనా గొప్ప రికార్డ్ ఉందా అంటే అది లేదు. ఒక్క 2022లో తప్ప ఏ సీజన్లో కూడా సంజు కెప్టెన్సీలో రాజస్థాన్ టీం ఫైనల్ వరకు చేరలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్ సంజుని రిలీజ్ చెయ్యాలి అనుకుంటుంది. సంజు ఏ విధంగానూ తమ ఫ్యూచర్ ప్లాన్లో ఫిట్ అవ్వడు అని ఫిక్స్ అయింది. యాక్చువల్గా సంజుని ట్రేడ్ ద్వారా ఎక్స్చేంజ్ చెయ్యాలి అనుకుంది. అందుకే ప్రతి టీంతో సంజు ట్రేడ్ డీల్ ప్రపోజల్ పంపించింది. బట్ ఏ టీం కూడా సంజుని తీసుకోవడానికి కానీ, సంజుకి బదులుగా తమ ప్లేయర్స్ని పంపించడానికి కానీ సిద్ధంగా లేవు అన్నది లేటెస్ట్ అప్డేట్. మరి సంజు భవితవ్యం ఏంటి అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ఇక నెక్స్ట్, రవీంద్ర జడేజా చెన్నైని వీడుతున్నాడన్న ప్రచారం గట్టిగానే సాగింది బాస్. దానికి కారణం ఆర్ఆర్ సంజుని చెన్నైకి ఇచ్చి చెన్నై నుండి జడేజాని తీసుకోవాలి అనుకోవడమే. చెప్పాలంటే సర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ కెరీర్ రాజస్థాన్ రాయల్స్ నుండే స్టార్ట్ అయింది. దీంతో మరోసారి జడ్డు ఆర్ఆర్ జెర్సీ ధరిస్తాడేమో అనుకున్నారంతా. బట్ సిఎస్కే జడేజాని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. సో సంజు జడేజాల ట్రేడ్ డీల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ బిగ్ అప్డేట్ కేఎల్ రాహుల్ గురించి బాస్. కేఎల్ రాహుల్ కేకేఆర్లోకి వెళ్ళిపోనున్నాడని, కేఎల్ రాహుల్ రాజస్థాన్ రాయల్స్తో కలవనున్నాడని చాలా వార్తలు వినిపించాయి. బట్ ఫైనల్గా ఇప్పుడొచ్చిన అప్డేట్ ఏంటంటే బాస్, కేఎల్ రాహుల్ ఎక్కడికి వెళ్ళట్లేదు, తను ఢిల్లీ క్యాపిటల్స్తోనే ఉంటున్నాడు అని. సో ఐపీఎల్ 2026 సీజన్లో కేఎల్ రాహుల్ని డీసీ జెర్సీలోనే చూడనున్నారు. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా చూడనున్నారు. డీసీ అక్షర్ పటేల్ని కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించి కేఎల్ రాహుల్ని కెప్టెన్ని చెయ్యనుందని లేటెస్ట్ అప్డేట్. ఇక మరో బిగ్ అప్డేట్ ఎవరిదంటే వాషింగ్టన్ సుందర్ది బాస్. వాషింగ్టన్ సుందర్ని గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చెయ్యాలి అనుకుంది. బట్ వాషీ ఆసీస్లో ఇచ్చిన టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ వల్ల ఇప్పుడు జీటీ తమ ఆలోచనను మార్చుకుంది. వాషీని అస్సలు వదులుకోవాలి అనుకోవట్లేదు. సో సుందర్ కేర్ ఆఫ్ అడ్రస్ ఐపీఎల్ 2026లో మాత్రం గుజరాత్ టైటన్సే. ఇక రోహిత్ గురించి కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. రోహిత్ కలకత్తా నైట్ రైడర్స్ జెర్సీలో కనిపించబోతున్నాడు అని. ఎందుకంటే తన క్లోజ్ ఫ్రెండ్ అభిషేక్ నాయర్ ఇప్పుడు కేకేఆర్కి హెడ్ కోచ్గా మారాడు కాబట్టి. కానీ ఈ న్యూస్ పక్కా ఫేక్ న్యూస్. రోహిత్ ముంబై ఇండియన్స్లోనే ఉండనున్నాడు. ఇకపై కూడా ఎంఐలోనే ఉంటున్నాడన్నది లేటెస్ట్ అప్డేట్. ఇవే బాస్ ఐపీఎల్ రిటెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మరి ఈ అప్డేట్స్ నచ్చితే వీడియోకి తప్పకుండా ఓ లైక్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.